ఈరోజు మనము పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రసాదాన్ని గణేష్ చవితికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇందులోనే కొంచెం బెల్లం యాడ్ చేసి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి అది కరిగేంత వరకు. అది కరిగాక ఒక స్ట్రైనర్లో వడగట్టుకోండి. డస్ట్ పార్టికల్స్ బెల్లంలో ఉంటాయి కదండి, అవి రావడానికి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఆ వేడి వాటర్లో రైస్ ఫ్లోర్ ఒక 2 కప్స్ వరకు వేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి. ఇది ఒక పక్కన పెట్టుకోండి, చల్లగా అయ్యేంత వరకు ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలో కొంచెం గీ యాడ్ చేసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వేరొక సైడ్ ఒక గిన్నె పెట్టి ఫుల్ ఫ్యాట్ కంటెంట్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అయ్యాక వేరొక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసి మనం సోక్ చేసుకున్న సాబుదానా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇదైతే కొద్దిగా కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యేలోగు మనము తాలికలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే తాలికలు ప్రిపేర్ చేసుకుందాము. ఇది మనం ముందుగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది బాగా మిక్స్ చేసుకొని ఇలా చేసుకోండి. సాఫ్ట్ బాల్స్లా చేత్తో అయినా మనం తాలికలు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పునుగులు వేసే గొట్టం ఉంటుంది కదండి, అందులో పెట్టి ఈ మిశ్రమాన్ని ఇలా కుక్ అయిన సాబుదానాలో ఇలా ప్రెస్ చేస్తుంటే తాలికల్లా పడతాయి. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి, చేత్తో అయితే చాలా లేట్ అవుతుంది. ఇవైతే కంటిన్యూస్గా ఇలా కలుపుతూ కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకొని కొంచెం సేపు అయ్యాక థిక్నెస్ కోసం ఇలా మిల్క్ మెస్ట్ అయినా రైస్ ఫ్లోర్ని కొంచెం వాటర్లో వేసైనా ఇందులో కలుపుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి కొంచెం సేపు అయ్యాక మనం బాయిల్ చేసుకున్న మిల్క్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అది థిక్గా ఫార్మ్ అవుతుంది. ఇది చల్లారాక చాలా థిక్ అవుతుందండి. ఇది మామూలుగా వినాయక చవితినే కాదు, నార్మల్గా పాయసం తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో, ఎంత థిక్గా కొంచెంసేపు అయ్యాక చల్లారాక థిక్గా ఫామ్ అవుతుంది. ఇది విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.